బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు బండి భగీరథ్. పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు బండి భగీరథ్. అయితే హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్పై ఈ నెల 14వ తారీఖున విచారణ జరపనుంది హైకోర్టు వెకేషన్ బెంచ్. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఇది తనపై కుట్రతోనే ఈ విధమైన కేసు నమోదు కావడానికి కొన్ని కుట్రలు జరిగాయని బండి సంజయ్ అంటున్నారు. ప్రధాని రాక సందర్భంలో ఈ కేసుకు ప్రాముఖ్యత, ఈ కేసును బయటకు తీయడం ద్వారా, ఈ కేసు నమోదయ్యేలా చేయడం ద్వారా బండి సంజయ్ ప్రతిష్టకు భంగం కలిగించాలి, బీజేపీకి భంగం కలిగించాలి అన్న ఉద్దేశంతోనే ఈ కేసును పెట్టించారు అని బీజేపీ నాయకులు చెప్తున్నారు. బండి సంజయ్ అదే అంటున్నారు, బండి భగీరథ్ అదే మాట చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైంది తప్పుడు కేసు అంటూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకుంది. ఇందులో వాస్తవాలు ఏంటి, నిజానికి ఆరోపణలా వాస్తవాలు ఉన్నాయా, వాస్తవాలా, ఆధారాలు, ఇవన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళుతూ ఉంది. కానీ బండి సంజయ్ తనయుడు భగీరథ్ ఇవన్నీ కుట్రపూరితంగా చేసినటువంటి ఆరోపణలని చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు సాక్ష్యాలన్నీ పరిశీలిస్తున్నారు. అదే సమయంలో బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పోక్సో కేసు నమోదైంది బండి భగీరథ్పై. ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు అనే ఆరోపణలను భగీరథ్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవి ఆరోపణల బండి సంజయ్ టార్గెట్ చేసుకొని బండి భగీరథ్పై చేసినటువంటి ఫాల్స్ ఆరోపణల, లేదు ఇందులో వాస్తవాలు ఉన్నాయి అనేది ఎంక్వైరీలో తేలుతుంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ నుంచి ఉపశమనం కావాలి అనే ప్రయత్నాలు బండి భగీరథ్ చేస్తున్నారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా హైకోర్టు వెకేషన్ బెంచ్ మాత్రమే వర్క్ చేస్తూ ఉంటుంది. వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ దాఖలు చేశారు. 14వ తారీఖున వెకేషన్ బెంచ్ ముందు వాదనలు వినిపించబోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కనిపిస్తుంది. తెలంగాణ హైకోర్టును బండి భగీరథ్ ఆశ్రయించారు. పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కావాలి అంటూ, మధ్యంతర బెయిల్ ఇవ్వండి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. సో వెకేషన్ బెంచ్ 14వ తారీఖున వెకేషన్ బెంచ్ ముందు ఎటువంటి వాదనలు వినిపిస్తారు అనే విషయం ఉత్కంఠను కలిగిస్తోంది. బండి భగీరథ్ పై నమోదైన కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇవి అవాస్తవాలతో కూడిన ఆరోపణలు అని బండి సంజయ్ వర్గం చెబుతూ ఉంటే బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలు కూడా ఏమంటున్నారు అంటే ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయం, ఇందులో వాస్తవాలు ఏమున్నాయి అనేది విచారణాధికారులు బయటకు తేలుస్తారు అని. అదే సమయంలో ప్రధాని పర్యటన హైదరాబాద్, తెలంగాణలో ప్రధాని పర్యటన ఉన్న సమయంలోనే ఈ కేసును కావాలి అని కుట్రపూరితంగా నమోదు చేయించారు. ఇది ఎప్పటి నుంచో బండి సంజయ్ను టార్గెట్ చేసుకున్నటువంటి వ్యవహారం అని బీజేపీ నేతలు, బండి సంజయ్ వర్గానికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరోవైపు వాస్తవాలు బయటకు తీయటానికి ఇటు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. మైనర్ బాలికతో లైంగిక వేధింపులకు గురి చేశాడు మైనర్ బాలికను అని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఆ కంప్లైంట్లో కూడా మనం చూసాం, కంప్లైంట్లో కూడా చాలా ఆరోపణలు చేశారు. ఫామ్ హౌస్కు తీసుకువెళ్లారు, మద్యాన్ని తాగించి తనపై లైంగిక దాడికి ప్రయత్నం చేశారు. ఇలాంటి ఆరోపణలన్నీ ఆ కంప్లైంట్లో ఉన్నాయి. ఇవన్నీ నిజమైన ఆరోపణలా, లేదు రాజకీయ పరమైనటువంటి ఆరోపణ, బండి సంజయ్ను టార్గెట్ చేసుకుని బండి భగీరథ్ పై చేస్తున్నటువంటి ఆరోపణలు, ఇవన్నీ విచారణలో తేలియాల్సినటువంటి అంశాలు. సో ప్రాథమికంగా
ఆధారాలు ఉంటే బహుశా భగీరథ్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ని మంజూరు చేయండి అంటూ హైకోర్టును అభ్యర్థించారు. 14వ తారీఖున హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరగబోతుంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. విజయ్, మధ్యంతర బెయిల్ పిటిషన్లో విజయ్ బండి భగీరథ్ ఏం పేర్కొన్నారు? రైట్ రోహిత్, అంటే తెలంగాణ వ్యాప్తంగానే కాదు పూర్తిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పైన ఏదైతే నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదైనటువంటి పోక్సో కేసు ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా ఇప్పుడు అంటే హైకోర్టు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కేసులో తనని అరెస్టు చేయకుండా ముందస్తుగా అరెస్టు చేయకుండా ఉండేందుకు ఇటు హైకోర్టును అయితే బండి భగీరథ్ ఆశ్రయించాడు. తనను ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా నేను అందిస్తాను, అలాగే విచారణకు కూడా సహకరిస్తాను, కానీ ముందస్తుగా తనను అరెస్టు చేయకూడదు అంటూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు హైకోర్టుకు సంబంధించి భగీరథ్ ఎవరైతే లాయర్స్ ఉన్నారో, అడ్వకేట్స్ సంబంధించిన టీం ఉన్నారో, వెకేషన్ బెంచ్ సంబంధించి కూడా వెకేషన్ బెంచ్ ముందు కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఇప్పుడు వేసవి సెలవులు ఉండడంతో హైకోర్టుకు సంబంధించి ఈ వెకేషన్ బెంచ్ 14వ తేదీన కూడా ఈ భగీరథ్కు సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో దానిపైన కూడా విచారణ అయితే జరపనుంది. విచారణ అనంతరం భగీరథ్కి సంబంధించి అంటే అదుపులోకి తీసుకోవాలా లేకపోతే కేసు విచారణకు సంబంధించి ఎలాంటి మెలకువలు తీసుకోవాలనేది కూడా హైకోర్టు అయితే నిర్ణయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి భగీరథ్కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ టీం కూడా ఈరోజు హైకోర్టులో అయితే ఇప్పటికే ఈ వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి బెయిల్ పిటిషన్ లో ఏ కారణాలు భగీరథ్కి పాజిటివ్ గా ఉన్నాయి అని చూపించి మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు? రైట్ రోహిత్, అయితే ఇప్పటికే పోలీసులు సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు, దర్యాప్తు బృందాన్ని కూడా. అయితే దర్యాప్తు బృందం మాట్లాడుతూ ఇప్పటికే భగీరథ్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అసలు ఇక్కడ లేడు, ఆచూకీ కూడా తెలియదు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ సెనరీ చూసుకున్నట్లయితే మరొక పక్క భగీరథ్ మాత్రం హైకోర్టుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆయనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే పరువుకు సంబంధించినటువంటి అంశాన్ని దాంట్లో ప్రస్తావిస్తూ ఆ పిటిషన్ దాఖలు చేశాడనేది కొంత స్పష్టత రావాల్సి ఉంది. కానీ మధ్యంతరంగా తనను అరెస్టు చేయకూడదు, అరెస్టు చేయకుండా ఉండేందుకు ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టుగా కూడా హైకోర్టుకు అయితే భగీరథ్ తెలిపారు. అయితే గతంలో కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థిని ఆ ఇష్యూలో వేరే వ్యక్తిని స్టూడెంట్ని పైన చేయి చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ యొక్క పోక్సో కేసుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. సో ఇదంతా కూడా పూర్తిగా బండి సంజయ్ పైన ఇదంతా రాజకీయంగా కుట్ర జరుగుతుందా అనేటువంటి కోణంలో కూడా బీజేపీకి సంబంధించిన శ్రేణులు మాట్లాడుతున్నారు. బట్ బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు ఖచ్చితంగా భగీరథ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం అందరికీ చట్టమే, ఎవరికి చుట్టం కాదు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే భారతదేశ న్యాయస్థానాల ముందు ఖచ్చితంగా తలదించుకొని ఉండాల్సిందే అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో మరొక పక్క ఇటు మైనర్ బాలిక తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి ముందే ఇటు భగీరథ్ కూడా వారి కుటుంబం పైన ఆరోపణలు చేస్తూ అంటే తనని మభ్యపెట్టేందుకు అలాగే సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో వాళ్ళకు సంబంధించి కూడా అంటే కుటుంబమే తనని బెదిరిస్తున్నట్టుగా కూడా కొంత కేసు అయితే రివర్స్లో ఎఫ్ఐఆర్ చేసినటువంటి పరిస్థితి ఉంది రోహిత్. రైట్ విజయ్.